హాయ్ ఫ్రెండ్స్, మన జీర్ణశక్తిని మెరుగుపరిచే ఎలగపండు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎలగపండు చితక్కొట్టుకుని ఇందులో గుజ్జంతా తీసుకుందాం. ఈ కాయలు పండితేనే గుజ్జు అయితే బాగుంటుంది. పచ్చికాయలు అయితే కొంచెం వగరు వస్తుంది, గట్టిగా కూడా ఉంటాయి. అందుకని పండాక తీసుకుంటే గుజ్జు అయితే సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కాయ కొంచెం పచ్చిగా ఉన్నది. పచ్చిగా ఉన్న కాయ అయితే ఇలా వైట్గా ఉంటుంది. కొంచెం పండిన కాయ బ్లాక్ కలర్ వస్తుంది. నేను ఈ గుజ్జులోని పంచదార, సాల్ట్ వేసి కలుపుకుంటాను. కారంని మీకు పంచదార వద్దనుకుంటే బెల్లం కూడా వేసుకుని చేసుకోవచ్చు. నేను పంచదార వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, కారం వేస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు సరిపడా వేసుకోండి. ఇదైతే మెజర్మెంట్స్ ఏమి కరెక్ట్గా అయితే ఉండవు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఇది గుండె వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తినకూడదంట. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.